వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చని, అన్ని వృత్తుల్లో కల్లా అత్యంత కష్టమైన వృత్తి నర్సింగ్ అని, కోర్టు పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థికి అభినందనలని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చని, అన్ని వృత్తుల్లో కల్లా అత్యంత కష్టమైన వృత్తి నర్సింగ్ వృత్తి అని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి జల్దంకి మండలం జమ్మలపాలెంలో శ్రీ సాయి నర్సింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని కళాశాల డైరెక్టర్ దశరథ రామరెడ్డి శాలువాలు కప్పి పుష్పగుచ్చములతోటి సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని నర్సింగ్ కోర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వృత్తుల్లో కల్లా కష్టమైన వృత్తి నర్సింగ్ వృత్తి అన్నారు. నర్సులు చేసే సేవలు వెలకట్టలేనివి అన్నారు. కనీ పెంచిన దేవుళ్ళు తల్లిదండ్రులు అయితే ప్రాణాలు కాపాడే దేవుళ్ళు డాక్టర్లు అన్నారు. తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం తమ పిల్లలు ప్రయోజకులైనప్పుడే కనిపిస్తుంది అన్నారు. ఈ రోజు ఈ నర్సింగ్ కోర్సు పూర్తి చేసుకున్న మీరందరూ రోగులను ప్రేమించి నాణ్యమైన సేవలు అందించాలని ఆయన కోరారు. ముందు వాళ్ళు సన్యసించాల్సిన పరిస్థితి ఉండేది. అంటే సమాజంలో ఈ నర్సు వృత్తి చేయాలంటే అంటురోగాలు ఎక్కువగా ఉండే రోజుల్లో, బాడీలో ఉన్నటువంటి డిసీజులు ఉన్న రోజుల్లో, డయాగ్నోసిస్కి అందనటువంటి జబ్బులు ఉన్న రోజుల్లో ఎవరైతే సన్యసిస్తేనే ఆ నర్సుగా రాగలిగేవాళ్ళు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు దూరంగా పెట్టేటువంటి పరిస్థితి. కానీ కాలక్రమేణా మార్పు వచ్చింది. ఈరోజు జీవనోపాధి కోసం అయినా కూడా ఈ వృత్తి చేయాలంటే హృదయంలో దయ లేనిది ఈ వృత్తిని ఎవరు చేయలేరు. అందరిలో కూడా మీలో దయా గుణం ఉంది కాబట్టి మీ జీవిత కాలంలో మీరు ఉద్యోగంలో, మీ వృత్తిలో, ప్రభుత్వ వృత్తిలో అయితే మీరు 60 సంవత్సరాలకు రిటైర్ అయితే, ప్రైవేటు వృత్తిలో మీరు ఓపుకున్నంత కాలం కనీసం 70 ఏళ్ళ వరకు మీ సేవ చేస్తే, మీ 70 ఏళ్ళ జీవిత కాలంలో మీ ఇంటిలో ఆర్థిక స్థితి ఎట్టుంటుందో నాకు తెలియదు, కానీ కొన్ని వందల వేల మంది బతికించిన దాంట్లో మీకు ఆత్మ సంతృప్తి ఉంటుంది. వాళ్ళ దీవెనలు మీకు ఎప్పుడు కూడా ఉంటాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నాకు కోవిడ్ వచ్చింది 2020 జనవరి 28 నాకు కోవిడ్ వచ్చింది. నేను హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్కి వెళితే ఒక చిన్న పాప, అర్చన అమ్మాయి పేరు,
నిజంగా మా తల్లి తర్వాత తల్లిలాగా చూస్తున్నాను నేను. మా తల్లి లేదు, ఇప్పుడు ఆ పాపలో చూస్తుంటా తల్లిగా. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏం తల్లి ఎలా ఉన్నావు అంటుంటా. అంటే ఆ పాప తీసుకున్న కేర్, నా కన్న బిడ్డలు, నా భార్య, నా కుటుంబీకులు నా దగ్గరికి అంటే రాలేని పరిస్థితి, డాక్టర్లు రానిలా. కానీ ఆ తల్లి డబల్ సూట్ వేసుకొని వచ్చినప్పుడల్లా నాకు చెప్పేది, సార్ మీకోసం కొన్ని వందల ఫోన్లు మా ఆఫీస్కి వస్తున్నాయి సార్, మా సార్ ఎలా ఉన్నాడని. ఏం సార్ మీరు ఏం చేస్తున్నారని ఆ పాప నాతో వచ్చి 2 నిమిషాలు మాట్లాడితే, అంటే ఒంటరితనం, ఆ ఒంటరితనంలో ఆ పాప నా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆ పాప ఇచ్చే ఊరడింపు, సార్ మీ రూమ్లోకి వస్తూ నేను దేవుడికి దండం పెట్టుకొని వచ్చాను సార్, మా సార్ బతకాలని. అంటే నాకు ఈ కోవిడ్ ఆ ఊపిరితిత్తుల్లో 25 స్ప్రెడ్ అయిపోయింది. అంటే నేను ముందుగానే వెళ్ళాను, 4 రోజులకే డాక్టర్ బాగుంది ఇంటికి పంపించాడు. నేనేం కూడా నాకు యాక్టివ్గా ఉంది, నేను ఎనర్జెటిక్గా ఉన్నాను, నన్నేం చేస్తుంది అని చెప్పి నేను 2 రోజులు మెడిసిన్ వాడటం ఆపేసా. మొత్తం కూడా లంగ్స్లో స్ప్రెడ్ అయిపోయి 25 వెళ్ళిపోతే ఫస్ట్ టైం వచ్చింది ప్లాస్మా ఎక్కేయటం, అదేవిధంగా మెడిసివర్ రావటం కూడా అప్పుడే ఫస్ట్ టైం. అట్లా అన్నీ వేసినా కూడా సరే, అందరు పేదవాళ్ళ దీవెనలు ఉన్నాయి. నా భార్య దేవుడికి చేసే పూజ ఫలింపు, మా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి జన్మ, అన్నీ కలగలిపితే ఈ కావలకు సేవ చేయాలనే ఆలోచన అన్నీ కూడా నన్ను సక్సెస్ చేసింది. కానీ ఈరోజు కూడా దాదాపు 5 ఇయర్స్ పూర్తయినా, నిన్న జనవరి 28 కూడా, అంటే నేను కోవిడ్ వచ్చిన రోజు చేరిన రోజు గుర్తుపెట్టుకుని ఆ పాపకి నేను ఎవ్రీ ఇయర్ ఆ పాపకి బ్లడ్ చేస్తుంటా, సహాయపడుతుంటా. అంటే అంతటి గొప్ప వృత్తిలో మీరున్నారు. కాబట్టి మీకు నేను చెప్పేది ఒకటే, ఇబ్బందులు వస్తాయి, ఓటమి ఉంటుంది, మోసపోవటం ఉంటుంది, చెడిపోవటం ఉంటుంది. కానీ ప్రతి నిత్యం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతటి ఓటమిని సంభవించినా రేపనేది మీకు మళ్ళా ఉంటుందనేటువంటి నమ్మకంతో మీ వృత్తిలో మటుకు ఎప్పుడు కూడా తప్పటడుగు వేయకుండా ముందుకు పోవాలని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నా. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.